ప్రతి దాంట్లో దైవత్వం చూడమని చెప్పారు. ప్రతి దాంట్లో దైవత్వాన్ని మిళితం చేసి బ్రతకమని చెప్పారు. ప్రతి దాంట్లో ఒక ఆచారం, కట్టుబాటు, ప్రతి దాంట్లో ఒక దైవీకతను, ప్రతి దాంట్లో ఒక ధార్మికతను చూయించారు మన వాళ్ళు. ఎందుకో తెలుసా? ఈ జన్మ వచ్చింది, ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏ క్షణమునైనను మానవుడు ఈ లోకాన్ని విడిచి శివుని చెంతకు వెళ్ళినా పావనుడై పరిపూర్ణ మూర్తి అయి వెళ్ళాలని చెప్పేసి అడుగడుగున మన జీవితాన్ని ఆధ్యాత్మికత లోపల మిళితం చేసి మనల్ని జీవించమని చెప్పారు మన పెద్దలు. అందుకే ఈ మధ్యలో సమాజంలో లేనిపోని అపోహాలు సృష్టించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అందరి మాటలు విని మనం ఎప్పుడు భగవంతుని పాదపద్మములకు దూరం కావద్దు, భగవంతుని నామమునకు దూరం కావద్దు. ఎందుకంటే మా యొక్క సత్యశోధన లోపల మేము దర్శించినటువంటి అనేక దర్శనాల్లో గొప్ప దర్శనం ఏమిటంటే, మానవుడు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని నామస్మరణతోనే జీవించాలి, భగవంతుని సేవతోనే బ్రతకాలి. భగవంతుని సేవకు ఏ క్షణము కూడా మనం దూరంగా ఉండొద్దు. ఉండవలసిన పరిస్థితి అది ఏదైనా వస్తే అది ఈ శరీరం నుంచి జీవుడు వెలువడిన తర్వాత, మరణించిన తర్వాతనే భగవంతుని సేవకు మనం దూరం అవ్వాలి. తప్పిస్తే బతికున్నంత వరకు మనం భగవంతుని సేవకు దూరంగా ఉండవద్దు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి.